ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. 15,274 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణాల్లో పనులన్నీ ప్రారంభించుకోవడానికి శంకుస్థాపనలు చేశాం. 514 ప్రజారోగ్య మున్సిపల్ ఇంజనీరింగ్ పనులకి ఈ ప్రాజెక్టు కింద చేపడుతున్నాం. ఎక్కడైతే వేస్ట్ వాటర్ అంతా కూడా శుద్ధి చేయడానికి ఎస్టీపీలు పెట్టడం, ఓవర్ హెడ్ రిజర్వాయర్లు కట్టడం, త్రాగునీటి పరిష్కారం కోసం ఎక్కడికక్కడ పరిశుభ్రమైన పైప్ లైన్లు వేయడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పెట్టడం, మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, చెరువులు అభివృద్ధి చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే 8,74,000 మందికి త్రాగునీరు కోసం ట్యాప్ కనెక్షన్స్ ఇస్తాం. 63,000 పైగా డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం. సురక్షితమైన మంచినీరు, మెరుగైన పారిశుద్ధ్యం, ఈ రెంటి కోసం ముందుకు పోతున్నాం. మొట్టమొదటిసారిగా ఇంటింటి దగ్గర చెత్త సేకరణకి, అదే మరి రీసైక్లింగ్ కోసం వ్యవస్థని బలోపేతం చేస్తున్నాం. పట్టణాల్లో మామూలు వెహికల్స్ పెడితే పొల్యూషన్ ఉంటుందని ఎలక్ట్రికల్ వెహికల్స్ పెడుతున్నాం. 126 ఎలక్ట్రికల్ ఆటోల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇంకో పక్క ఆగస్టు 26కి 1140 ఈ ఆటోలు అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రమంతా 108 సమగ్ర గణ వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు 528 కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 8 ఈరోజే ప్రారంభించాం. అక్టోబర్ నాటికి అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవి కాకుండా 6 బయో గ్యాస్ ప్లాంట్లు పెట్టాం. ఈరోజు 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఇప్పటికే 2 పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో 1.5 సంవత్సరంలో 8 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పనిచేస్తాయి. దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి, నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క గ్రామంలో కూడా తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేయాలి. అక్కడి నుంచి మీరు ఇంకొక పక్క ఆలోచిస్తే తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసుకోవాలి. మన ఇంటికి కావలసిన ఏదైనా చిన్న చిన్న కూరగాయలు తయారు చేసుకుంటే దానికి ఎరువుగా వాడుకోవాలి. లేకపోతే డిపార్ట్మెంట్కి ఇచ్చి అమ్మిచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఇంకో పక్కన రీసైక్లింగ్కి వెళ్ళాం. ఇప్పుడే మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున మీరు తీసుకొచ్చిన చెత్త ప్రజా రథం అనే ఒక కార్యక్రమం పెట్టి, దాని ద్వారా ఏ గ్రామంలో చెత్త ఇచ్చినా మీకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో పెట్టాం. ఇప్పటికి 16 కోట్ల రూపాయలు తిరిగి ప్రజలకు చెత్త తీసుకుని నిత్యావసర వస్తువులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ చెప్పాను, ఏది వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి సంపద సృష్టించడం ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ఎన్డీఏ కూటమి ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూశారు, నేను ఈ జిల్లా నుంచే ప్రారంభించాను. పోయిన ప్రభుత్వం చెత్తంతా కూడా గుట్టలు గుట్టలుగా పేర్చేశారు. మీకు అనిపిస్తుంది ఉంటే ఏమవుతుందని, కానీ ఆ గుట్టలు గుట్టలుగా ఉంటే వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం అంతా పడితే ఆ కలుషితం అంతా కూడా భూగర్భ జలాలుగా మారి చాలా దూరం కూడా వెళ్ళి ఎక్కడికక్కడ భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది. నీళ్లు తాగడానికి పనిచేయవు. పొల్యూషన్ వచ్చి ఆ ఏరియా అంతా కూడా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దీని మీద శ్రద్ధ పెట్టాం. మామూలు శ్రద్ధ కాదు. ఇప్పటికీ 140 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ని తీసేసిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అక్టోబర్ 2కి
ఎక్కడ చెత్త అనే మాట లేకుండా చేస్తాం. దాంట్లో రాజీనే లేదు. ఇంకో పక్క గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇంకో పక్క 10,870 ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 210 ప్లాస్టిక్ వ్యర్థాల కోసం కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశాం. ఇంకో పక్కన మీరు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడన్నా రోడ్డు పక్కన చెత్తలున్నా దాన్ని కూడా రిమూవ్ చేయడానికి స్వచ్ఛ రథం అనే స్వచ్ఛ పదం అనే కార్యక్రమం పెట్టి దాని ద్వారా కలెక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. మొన్న మే 23 నుంచి జూన్ 20 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని పెట్టాం. చాలామంది ముందుకు వచ్చారు, బ్రహ్మాండంగా పనిచేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 25, 26 చాలా బాగా చేయగలిగాం. దీనికి కారణం మీ అందరూ. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలి, ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలి. మీ ఇంట్లో చెత్తని తడి చెత్త పొడి చెత్తగా మార్చే బాధ్యత మీది. ఇంకో పక్క ప్రతి ఇంటికి మనుషులు వస్తారు. మీ ఇంట్లో చేసిన చెత్త మీరు సెగ్రిగేట్ చేసి అవసరమైతే అది ఇచ్చేస్తే దాన్ని తీసి ప్రాసెసింగ్ చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వస్తాం. నేను ఒకటే నిర్దిష్టమైన ఆలోచనలు 18 సార్లు వచ్చాను, మళ్ళీ వస్తా. 3వ శనివారం ఒకటే కోరుతున్నా, దీనికంటే మించిన పవిత్రమైన కార్యక్రమం ఇంకోటి లేదు. ఇప్పుడే మనం ప్రతిజ్ఞ చేశాం, 3వ శనివారం కనీసం ఒక 2-3 గంటలు మీరు మనసు పెట్టండి, ఒకసారి ఆలోచించండి, 10 మందికి చెప్పండి. ఇది కానీ మనం చేయగలిగితే భావితరాలు ఆనందంగా ఉంటారు. ఇది ఒక లెగసీగా తయారవుతుంది. మీ అందరికీ నేను ఇచ్చే పిలుపు నెట్ జీరో. మీ ఇంటి మీదనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి. మీ ఇంట్లో వచ్చే చెత్తని పొడి చెత్త తడి చెత్తగా తయారు చేసి తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేసుకోవాలి. పొడి చెత్తని డిపార్ట్మెంట్కి ఇస్తే అవసరమైతే కొన్ని మీరు ఇచ్చిన దాని మీద తిరిగి కొన్ని నిత్యావసర వస్తువులు మీకు ఇస్తాం. దేనికి పనికిరాని చెత్త మనం కరెంట్ ఉత్పత్తి చేయడానికి పంపిస్తాం. ఇంకో పక్కన భవిష్యత్తులో కార్బన్ న్యూట్రల్ అని మాట్లాడుతున్నాను నేను. స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ గ్రామాల్లో కానీ మున్సిపాలిటీస్ కానీ ఎక్కడైనా సరే ముందు నెట్ జీరో. మన ఇంట్లో చెత్తని మనం కన్వర్ట్ చేయడం. మన ఇంటి మీద పడిన వర్షం ఈ సంవత్సరం అయితే వర్షాలు కూడా లేవు, అది కూడా నేను వస్తాను. ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మార్చుకోవడం. 3వది అందరం కూడా ఆలోచించాల్సింది మన ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడం. ఇది తయారు చేసుకోగలిగితే ఎక్కడా లేనటువంటి వెసులుబాటు వస్తుంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎగ్జాక్ట్గా 12 సంవత్సరాల కంటే ముందు కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, కృష్ణా డెల్టాని కాపాడుకోవాలి. ఒక చరిత్ర ఉన్న డెల్టా కృష్ణా డెల్టా. అంతేకాకుండా దేశానికి అన్నపూర్ణగా దేశానికి అన్నం పెట్టిన స్థలం ఈ కృష్ణా జిల్లా. ఎంతోమంది యుగ పురుషులు పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఎన్టీ రామారావు గారు మొదలుకొని పక్కనే అక్కనే నాగేశ్వరం మొదలుకొని ఘంటసాల మొదలుకొని ఇంకో పక్క పట్టాభి సీతారామయ్య గారు మొదలుకొని ఆంధ్రా బ్యాంక్ పెట్టిన వ్యక్తిని మొదలుకొని చాలామంది కవులు యాక్టర్లు కోటీశ్వరులు పుట్టిన గడ్డ. దీనికి కారణం ఏంటి? మొట్టమొదటిసారిగా నీళ్లు వచ్చాయి. నీళ్లు నాగరికత నేర్పింది. దాని మీద బాగా చదువుకున్నారు, దేశ విదేశాలకు వెళ్ళారు, అన్ని రంగాల్లో రాణించారు. అలాంటి గడ్డకు నీళ్లు లేకపోతే నేను ఒకటే ఆలోచించి
12 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చాను. ఈ సంవత్సరం 48% వర్షాభావం. ఆల్మట్టికి నీళ్లు రాలేదు, నారాయణపూర్కి రాలేదు. కానీ కృష్ణా డెల్టా కాపాడుతున్నామంటే ఆ రోజు చూపించిన దూరదృష్టి కారణమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ఇంకో పక్కన 50,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించగలిగాం. ఆ రోజు నన్ను చాలామంది విమర్శించారు, మీరు చేయడానికి వీల్లేదన్నారు. నేను ఒకటే చెప్పాను, ఎవరు ఎన్ని విధాల అడ్డుపడినా కృష్ణా డెల్టాను కాపాడుతా, పట్టిసీమ పూర్తి చేస్తానని పట్టుదలతో పూర్తి చేసి మిమ్మల్ని కాపాడుకున్నాం. ఇంకొక పక్క పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అక్కడ నీళ్ళన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి. 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నా వరకు కలపాలని అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం.